కడప జిల్లా బద్వేల్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ కడప పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయచోటిలో హిందువులపై జరిగిన దాడిని ఖండిస్తూ కడపలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనవలసిందిగా కోరారు. రాయచోటి పట్టణంలో వీరభద్ర స్వామి పారావేట ఉత్సవంలో వీళ్ళు మామూలు హిందూ సోదరులు ర్యాలీ చేస్తుంటే దానిపైన వాళ్ళు మూకుమ్మడిగా దాడి చేయడం, దాన్ని ఖండించినందుకు గాను లేదు దానికోసంలో అనవసరంగా హిందువుల పైన కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టడం, అలాగే హిందూ సోదరులను అధికారులు నానా దుర్భాషలాడుతూ అంటే మీరు ఏంద్రా సంఘాల పేర్లు చెప్పుకుంటున్నారు, లేదు మీరు హిందువులని వస్తున్నారు, లేదు ఇంకోటిని వస్తున్నారు అని చెప్పి అంటే వాళ్ళకేదో అంటారు చూడండి మామూలుగా సామెత పెద్దోళ్ళు, హిందువులు అంటే చాలా చులకన భావంతో మాట్లాడారని చెప్పి మా దృష్టికి వచ్చింది విషయము. దీని అంతటి కూడా వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది ఉంటుంది. ఈ రోజు వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ రోజు రాయచోటి పట్టణం రాయచోటి ఊర్లో గ్రామం వరకే ఇది జరుగుతుంది అనుకున్నారు. ఈరోజు జిల్లా మాకింది, జిల్లా నుంచి రాష్ట్రం మాకింది, తొందరలో ఇది ఇతర రాష్ట్రాలకు కూడా బాగుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. హిందూ సోదరులు ఎవరు కూడా ఎవరి జోలికి ఎవరి పని మీద ఎక్కడికి కూడా వెళ్ళరు కాబట్టి హిందూ సోదరుల జోలికి కూడా ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది ఉంటుందని చెప్పి ఈ మీడియా సమావేశంగా హెచ్చరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే రేపు ఉదయం 9:30 గంటలకు కడప మృత్యుంజయ కుంట శివాలయం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు హిందూ సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ అంటే శాంతియుత ర్యాలీ, అంతేగాని ఎలాంటి ఏమి గలాటలు కానీ ఘర్షణలు కానీ ఎలాంటి తావు లేకుండా శాంతియుత ర్యాలీకి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అన్ని వాళ్ళు అందరూ పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా దీంట్లో బీజేపీ కూడా పాల్పంచుకోవాలని చెప్పి బీజేపీ కార్యకర్తలు నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు అక్కడ జరిగిందని చెప్పి మనం ఇక్కడ కోరుకుంటే